రక్తం తాగుడు నాతో మాట్లాడుకుంటేనే రక్తం తాగుతాను. వాళ్ళు శివుని పూజలు కూడా చేసిన. అసలు అయ్యగారు నేను పెట్టను బొట్టు అంటూ లేదు. అయ్యగారు అన్ని గుళ్ళు తిరిగి అన్ని కలర్ల బొట్లు పెట్టుకున్నాను. దాన్ని బొమ్మను చేసి బొమ్మకు గుచ్చుతాను సూదులు అవి ఉండని. ఇక వీనికి ఏమన్నా భోజన జాబడతా కానీ ఇక నేను దేశపచ్చులు అయిపోయారు. నువ్వు బాగా చేపిస్తావా, నేను రైలు బండి కింద బడి గురకనా మొత్తం ఎలకలు మొత్తం కడుపులో ఉండేది. ఇప్పుడు ఎటుపోయి తాగుడు ఉన్నది కాబట్టి తాగుడు మీద పెడతారు కానీ మంత్రాలు చెప్తారంటే మాత్రం ఎవరు నమ్మట్లేదు. నాకేం కనబడతానే పిచ్చి లేచింది అని ఊరు మొత్తం అనుకున్నారు. అయిపోయింది ఇక వీడి కష్టమే, వీడు బతుకుడు కష్టమే, వీడి పని అయిపోయింది. ఇన్ని 2 సంవత్సరాల కాంచి తిరిగిన గుళ్ళు కనీసం ఒక గుడ్డను చూసినా కూడా వాళ్ళ రూపం కనబడుతుంది. వాళ్ళు మాట్లాడతారు నాతోటి రియల్ గా మాట్లాడతారు. నాకు ఇప్పుడు పక్కన ఉన్నారు మా అమ్మ ఉన్నదిగా, అమ్మ గోంద మాట్లాడుతాను చూడండి ఏరా నాకు ఎవరు కనబడట్లేదు. చాయ్ తాగలేకపోయినా అంత షేకింగ్. ఇలాంటి కొడుకు ఉన్నా ఒకటే లేకుండా ఒకటి ఇంకెన్ని దేవుళ్ళ కాడికి తిప్పినా బాగుపడతలేదు అది అని మా అమ్మాయి నన్ను మందు పెట్టి చంపితే నా కష్టాలు పోతాయని అనుకున్నది. నేను పడ్డ నరకం ఎవరు పడరు అనుకున్నాను. గుట్టలెక్కిపోయి ఆ నైట్ మొత్తం గుట్టల మీద పడుకున్నాయి. ఇక సోయి లేకుండా పడిన ఉరికి కొత్తాలు నాయముడు దూతలు తిరుగుతానంటే ఎవరు నమ్మట్లేదు. ఎట్లా చెప్తాను ఆమె కాడికి పోతే ఆమె శివుని పూజలు చేయాలంట. అట్లా 3 వారాలు సమ్మక్క సారక్క కాడికి పోయినా అయ్యగారు 10 రోజులు పోయినా మళ్ళీ చెక్కలు ఇచ్చేది ఆ మందులకి తాగమని. అది తాగేది, పొద్దున లేచి పాలాలు కలుపుకొని తాగేది. ఏం తాగినా కూడా మళ్ళీ అమ్మ వస్తే మళ్ళీ సేమ్ కథ. అమ్మ నన్ను కట్టేద్దరా అంటే చెద్దరు కూడా తీసుకపోయి ఆ పైపుల మీదకి నేను కట్టిన. కిందికి రా లేకుండా వస్తావా, లేకుండా మీ అమ్మని చంపేయావు, నువ్వు వస్తావా మీ అమ్మని చంపేయావు. మంత్రశక్తి చూస్తున్నావు నాకు కనబడుతున్నాయి, నాకు మాత్రమే కనబడుతున్నాయి. వాటి మాట నాకైనా పడతానే, నా మాటలు వాటికైనా పడతాయి. ఇప్పుడు వీళ్ళకి ఎవరు చెప్తే నమ్మట్లే, వాళ్ళకి కనబడట్లే, వాళ్ళకి వినబడట్లే, నాకు ఒక్కడికి వినబడతాయి. నేను ఎట్లా ప్రూవ్ చేసుకోవాలో నాకు అర్థం కావట్లేదు. అంటే తెల్లవాళ్ళు ఎలకలు బారుతూనే అంటూనే ఉండా ఎలకలు బారు కనబడతాను నీకు ఎలకలు పాయింట్లు మన గాలి వచ్చినట్టు వస్తాను. ఇట్లా పట్టుకుంటే ఇసుక దొరికినట్టు దొరుకుతానే కానీ జారిపోతానే మళ్ళీ. పారుతున్నాయి నాకు పారుతున్నాయి. ఏమున్నదిరా, ఏం లేదురా, కాళ్ళకు సుత్తాను కదా, ఏం లేదు అంటాను. అంటే గుండెని కడి చేసుకుంటా తినుకుంటా అది కడి చేసేది నాకు పడేది కింద. అయితే మనకి నా బాధ చూడలేక కాసేపు ఏడ్చిందాము. కాసేపు ఏడ్చి మహేష్ నేను ఒక మాట చెప్తాను, నాకు ఎంత గెలిచే పాస్టర్ నాతో అన్నాడు కదా, నువ్వు ఎన్ని గుళ్ళు తిరిగినా కూడా మహేష్ గారు ఇక్కడికే రావాలా, అక్కడైతేనే బాగుపడతాడు. అర్థం కావట్లేదు. వాళ్ళ అమ్మ తీరు వచ్చి చేయబెట్టి ప్రేర్ చేసిరు కదా, అక్కడ ఒకటే నిమిషం. ఆ 1 నిమిషం కాచి ఆ రోజు నుంచి కళలు లేవు, ఆ దయాలు లేవు, ఆ బాంబులు లేవు, ఆ దూతలు లేవు. మంత్రశక్తులతోటే పోతేలే అనుకున్నా కానీ యేసు ప్రభు ఇంతగానని చెప్తున్నాను నేను. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మనం సర్వసాధారణంగా మరి ఎక్కడైనా వెళ్ళి ఏదో ఒక సాక్ష్యాన్ని తీసుకోవడం, లేకపోతే ఎవరితోటైనా చెప్పించడం ఇలా జరుగుతూ ఉండేది. ప్రస్తుతానికి ఇప్పుడు మన మధ్యలో బైబిల్లో రాయబడినట్టుగా సేనా దయ్యాలు బట్టిన ఒక వ్యక్తి సమాధుల్లో తిరుగుతూ తను తాను గాయపరుచుకుంటూ మరి ఇతరులను గాయపరిచేటువంటి స్థితిలో ఒక వ్యక్తి ఏ విధంగా అయితే ఉన్నాడో, మన మధ్యలో ఉన్న తమ్ముడు మహేష్ ఒక భయంకరమైన స్థితి మరి ఏ విధంగా స్వస్థత పొందిండు. మరి ఇక్కడ ఉపవాస కూడికలు జరుగుతున్నాయి అన్నమాట. ప్రతి నెల చివరి 3 రోజులు ఇట్లాంటి వారి కోసం ఉపవాస కూడికలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. వీళ్ళు పుట్టు క్రైస్తవులై ఉండి వీళ్ళు అసలు మళ్ళా హైందవ్యంలోకి వెళ్ళి మళ్ళా అందులో నుంచి తిరిగి అది ఏమి ఎక్కడ బాగాక మళ్ళీ ఇప్పుడు యేసుప్రభు దగ్గరకు వచ్చారు. వీటి ప్రస్తావన నీకు ఎట్లా వచ్చింది? అసలు తెలిసిన ఒకడు ఉన్నాడు, అది బాగా ఇద్దరం కలిసి తాగేది తిరిగేది అన్నీ చేసేది. అట్లా చాలా రోజులు చేసినాం. తిరిగేది బాగానే తిరిగేది. అయితే నాకు కొన్ని రోజులకు తెలిసింది ఆయనకు మంత్రాలు వస్తాయి అన్న సంగతి. ఒకళ్ళు మాట్లాడుకుంటా అంటే విన్నా నేను. నాతోడు చెప్పేళ్ళు, ఆయనతో తిరుగుతాను వేంద్రా, ఆయనకు అట్లా వస్తాయి ఆడ ఇట్లా వస్తాయి అట అంటే, మస్తు తాగుతాడు ఏడబడితే ఆడ పడుకుంటాడు, గానికి మంత్రాలు వచ్చాడు ఏందిరా అని నేను నమ్మకపోయేసరికి ఒక రోజు నైట్ నేను చూసిన, ఇట్లా బయట కూర్చొని మామూలుగా చేస్తుంటే చూసినా ఎవరికో ఏందో ఇట్లా చేస్తాను అట్లా చేస్తాను అనుకున్నాయి గారు. ఆ రోజు తెల్లారి నుంచి 4 గంటల కాంచి నాకు స్టార్ట్ అయింది. తెల్లారి 4 గంటల కాంచి నాకు కళలకు వచ్చిండు. ఆ నైట్ మొత్తం నా కళలకు వచ్చిండు. నేను 12 గంటల దాకా ఆయన చూసినా నా కళలకు వచ్చిండు. అప్పటి నుంచి నేను 4 గంటలకు ఒకసారి బయటకు వచ్చిన ఇంట్లోకి వెళ్ళి. నాకెళ్ళి చూసి ఇట్లా అని సైగ చేసిండు. ఏదో సైగ చేసిన కాంచి అప్పటి నుంచి ఎక్కువైతాను. ఇక బొట్టు నెల కాంచి సులుక్కు అనుకుంటే బాగా పైకి బాగుతాను ఇక ఒక లైట్ ఫోకస్ పోయినట్టే. లైట్ ఫోకస్ సప్పును ఎక్కితే ఎట్లుంటుంది అట్లా ఎక్కుతానే బాగా. అట్లా ఎక్కుతానే కాలు చేతులు మొత్తం చల్లగా అవుతానా, మనిషి మొత్తం చల్లగా అయిపోతాను. అసలు మనిషి మొత్తం చల్లగా అవుతానా, నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు. కాలు చేతులు ఆడట్లే, ఇక చల్లగా అయినాయి. అసలు ఏం చేయాలని అర్థం కావట్లేదు. మా అమ్మకు పిలిచి అమ్మ ఎట్లయితుంది అట్లా అవుతుంది అంటే మా అమ్మ కూడా కాసేపు పట్టుకున్నది. అట్లానే
ఆ రోజు మొత్తం నైట్ మొత్తం అదే అట్లనే అయింది. ఉమ్. ఇక తెల్లారి నుంచి అయ్యగారు తెల్లారి ఇంకెక్కువ, తెల్లారి నుంచి ఆ చల్లగా కూడా పోయింది, తెల్లారి నుంచి ఎలకలు బారుడు. కనబడతానండి నీకు ఎలకలు? ఎలకలు పాయింట్లో మన గాలి వచ్చినట్టే వస్తాయి, ఇట్లా పట్టుకుంటే ఇసుక దొరికినట్టు దొరుకుతానే కానీ జారిపోతాయి మళ్ళీ. నీకు ఇట్లా పట్టుకుంటే దొరుకుతాయి దొరుకుతాయి ఎలకలు జెర్లు మొత్తం ఒళ్ళు మొత్తం. ఫస్ట్ 1-2 అయినాయి, తర్వాత 4-5 అయినాయి, తర్వాత ఇటొక 15 అటొక 15 అయినాయి. కాళ్ళ కంచిపోయి ఒళ్ళు మొత్తం అయినాయి, ఒళ్ళు ముఖం అంతా అంతా ఎక్కడ పడితే అక్కడ పారుడు అయ్యారు. పారుడు ఇక నేను తినుడు లేదు, ఏం చేసుడు లేదు, అంత ఆగం ఆగం. ఏం చేయాలని అర్థం కాదు. అర్థం కాకపోతే ఎక్కడికి పోవాలంటే పాస్టర్ కాడికి పోయి దోరణకల్లు ఎల్షా పాస్టర్ ఉంటారు పో అంటే వచ్చిన. అయితే ఆ రోజు ఇక్కడికి వచ్చినాక ఎక్కువైనాయి, ఇంకెక్కువైనా మరి భయంతో అయినా ఎట్లయినా నాకైతే అర్థం కాలే. కానీ అప్పుడు ఎలకలే పారేది, తర్వాత సూదులు గుచ్చుడు మొదలైంది. సూదులు కడుపుల, కంట్ల, నోట్ల, కాళ్ళకి, చేతులకి, ఇట్లా అడిగైతే చెప్పులకి కూడా, చెప్పులకు కూడా. అయితే ఆ భయంతో ఇక్కడ ఉంటే ఇంకెక్కువ అవుతున్నాయని నేను ఒక రోజు వచ్చి ఆ భయంతో మళ్ళీ నేను వేరే దేవుని కాడికి పోయినా, సమ్మక్క సారక్క అని. దోరణగల్ రైల్వే స్టేషన్లో కూడా చెప్పుల చేత పట్టుకుంటారు ఎన్నికనాయి గారు, అవి పుచ్చుకుంటా అంటే. అయితే ఆడికి సమ్మక్క సారక్క కాడికి పో, నేను అనుకున్నా కదా ఈ మంత్రశక్తులతోటే పోతాయి, వాళ్ళు మంత్రాలతో తీస్తారు కదా, యేసుప్రభు ఏం బాగా చేస్తారులే అనుకున్నా. యేసుప్రభు కాదు, మంత్రశక్తులతోటే పోతాయి అనుకున్నా. ఆడికి పోయినాక ఆమె సరిగ్గా లేదు, ఆ టైం అయిపోయింది, ఆమె ఇంటికి పోయింది. అట్లమ్మ మొత్తం అప్పటికి ఇక లోపలికి కడుపులోకి బారుతాండే. ఇంతసేపు ఏమో బయట బాకినాయి, తర్వాత కడుపులోకి పోయినాయి. ఇక కడుపులో పేగులను కడిగేసుకుంటా, కార్యాలను తినుకుంటా, అంటే నాకు అర్థమవుతుంది అట్లా. ఈ గుండెని కడిగేసుకుంటా తినుకుంటా, అది కడిగేసేది నాకు పడేది కింద, అట్లా అర్థమైంది. ఆడిపోయినాక ఇక గుడికాడికి రమ్మంటాము రావాలి, బొట్టు పెట్టుకుని పండుకో అంటే బొట్టు పెట్టుకున్నా కూడా, బొట్టు పెట్టుకున్న ఒక 5-10 నిమిషాలకి నా అంతటి నేనే నాకు తెలవకుండా ఉరుక్కుంటా గుడెక్కిన చాలాసేపు. నాకు మనసులో ఆ దూతలు కనబడతాయి, మంత్రశక్తులు పిలుతాలు, కిందికి రా, లేకుండా నువ్వు వస్తావా, లేకుండా మీ అమ్మని చంపేయావా, నువ్వు వస్తావా మీ అమ్మని చంపేయావా. మంత్రశక్తులను చూస్తున్నావు నువ్వు? నాకు కనబడుతున్నాయి, నాకు మాత్రమే కనబడుతున్నాయి. వాటి మాట నాకైనా పడుతున్నాయి, నా మాటలు వాటికైనా పడుతున్నాయి. ఇప్పుడు వీళ్ళకి ఎవరు చెప్పినా నమ్మట్లే, వాళ్ళకి కనబడట్లే, వాళ్ళకి వినబడట్లే, నాకు ఒక్కడికి వినబడతాయి. నేను ఎట్లా ప్రూవ్ చేసుకోవాలో నాకు అర్థం కావట్లే. ఇప్పుడు మంత్రాలు చేసిండు నాకు వీడు చంపుతానంటే వీళ్ళకి కనబడతలేదు. నేను బాగా తాగేది, తాగి ఇట్లా మాట్లాడుతాను వాడని అందరూ అనుకున్నారు. అట్లనే అనుకున్నా కానీ వీనికి ఎవరో మంత్రాలు చేసేటోళ్ళు అన్నారు. ఇక నాకు మా ఇంట్లోకి పోతే అయిపోయింది, గుడి ఎక్కినా దిగిన, మళ్ళీ తర్వాత దిగినాక కూడా అట్లనే షాకులు పెట్టుకొని కింద భూమిలోకి వెళ్ళి కోత్తాలు అరికాల కాంచి, నన్ను అరికాల కాంచి మొత్తం ఎక్కడ పడితే అక్కడ కోత్తాల్లో కిందికి గుంజుతాళ్ళు, భూమి కిందికి భూమిలో గుంజుతాళ్ళు. ఇక నాకేం చేయాలో అర్థం కాక ఆడ వాటర్ పైప్, నీళ్ళు పట్టే పైప్ ఉంటుంది, ఆ పైప్ తోటి నేను దాంట్లో ఒక పిల్లర్ కట్టేసుకున్నా. నైట్ కట్టేసుకున్నావు, గుంజుతాళ్ళు కదా కిందికి పోవద్దని, కిందికి గుంజుతా అంటే భయంతో నేను తట్టుకోలేక కట్టేసుకున్నా. ఇక నైట్ మొత్తం అట్లనే అయింది. ఇక నైట్ మొత్తం ఇక మస్తు నరకం అయింది, అట్లనే అయింది. ఒకటే ఉర్రుడు, నిద్రపోలేదు, ఏం లేదు. ఆ దూతలు నాతో మాట్లాడు, చంపేస్తాడు, రక్తం తాగుడు, నాతో మాట్లాడుకుంటేనే రక్తం తాగుతాను. వద్దురా, ఇడిచిపెట్టురా అంటే మళ్ళీ నాకు తెలిసిన వ్యక్తులే వస్తారు మళ్ళీ ఆ దూతలు. అంటే నాయముడైతే ఎవరెవరు తిరిగేటోళ్ళు వాళ్ళు వస్తారు. అయితే వద్దురా అంటే ఇది కొంచెం తాగుతా అని మొత్తం ఆ నైట్ మంచిగా ఉన్నాడు. తెల్లారి ఇట్లా బక్కగా అయినా అసలే ఒక్క నైట్కే బక్కగా అయినా 10 గంటలకే వచ్చింది ఆ దేవుని చెప్పే వచ్చినాక అట్లా అన్నది, ఈయనే ఉండాలన్నది. మంత్రాలు చేసిల్లమ్మా, ఇది ఇప్పటి నుంచి కాదు, దాదాపు ఎప్పటి నుంచో చేస్తారు, మంత్రశక్తులు ఉన్నాయి అంటే ఎవరమ్మ ఏంటంటే అట్లా నేను పేరు చెప్పని నేను చూసుకుంటా అన్నది. ఒక 100 రూపాయలు తీసుకున్నది. ఆ యాప మండలతో కొట్టితే తోక పురుగు లాంటివి పడ్డాయి, వైట్ తెల్ల గుడ్డల పసుపు పూసి కొట్టింది, అవి పడ్డాయి. ఆడనే ఉన్నాం, ఒక 10 రోజుల దాకా ఆడనే ఉన్నాం. రోజు పూజలు చేసుడు, తిరుగుడు, పొద్దున్న లేచి పూజలు చేసుడు, తిరుగుడు. 10 రోజులు ఆడు ఉన్నంత చెప్పి ఒక 4-5 రోజులకు తక్కువైంది అయ్యగారు. తక్కువైంది కానీ నిమ్మకాయలు ఇచ్చింది, నీకు కట్టుకో, మీ ఇంటికి కట్టు అని. ఈ నిమ్మకాయలు ఇంకొక 4-5 ఇచ్చింది, పెట్టుకొని తానం చేయమని. అట్లా అట్లనే చేసేది బాగా. ఆ నిమ్మకాయలు పెట్టినా కథ మళ్ళీ అమాస రాగానే సేమ్ మళ్ళీ ఫస్ట్ ఎట్లా వచ్చిందో సేమ్ అట్లా అదే కథ. ఇంకెక్కువ అయింది ఇంకా. ఆ తర్వాత అసలు భూమి మీద అమావాస్య వచ్చిందంటే నాకు స్టార్ట్. మా ఇంట్లో బండలు ఉంటాయి గారు, నేను ఇట్లా మా ఇంట్లో అడుగు పెట్టిన అనుకో, ఆ లైన్కి ఎన్ని బండలు ఉన్నాయో అన్ని బండలు లేచి పడతా ఉంటాయి. అది నీకు కనబడతా ఉంటాయి, లేచి పడతా ఉంటాయి. అసలే లేచి పడతా ఉంటాయి. నీ మంచం మీద కూర్చుంటే మంచం ఇంత ఉబ్బుతుంది. అంటే అది రియల్గా ఉబ్బుద్దా?
నాకు అనిపిస్తుంది అట్లా, నాకైతే ఉబ్బుతుంది. ఇప్పుడు మళ్ళీ నా పక్కన వాళ్ళకి చూపితే ఎట్లనో మంచం అట్లనే ఉంది ఇక ఆడుపుతుంది అంటారు. మళ్ళీ వాళ్ళు కూర్చుంటే వాళ్ళకి ఏం కావట్లేదు, నేను కూర్చుంటే మళ్ళీ కింది నుంచి ఇట్లా పొడుచుడు కట్టుకొని దేంతో ఇట్లా గుద్దుడు కొచ్చగా ఉంటుంది, అది గుద్దుడు అసలు అమంతం లేపుడు. కుర్చీలో కూర్చున్న నాకు భయం అయ్యి మా షబ్జల మీదకి కూడా కింద ఉంటే ఇట్లా అవుతుందని మా షబ్జల మీదకి కూడా ఎక్కి కూర్చున్నాయి కదా, అక్కడ కూడా పొడుచుడే పొడుచుడు, ఎట్లా పడితే అట్లా పొడుచుడు కూర్చుడు. ఇక తర్వాత నాకు మాటలు స్టార్ట్ అయినాయి, చెవులలో మాట్లాడుకున్నాడు. అయితే అది అయిపోయింది. సమ్మక్క సారక్క కాడికి పోయినా అయ్య గారు, 10 రోజులు పోయినా, మళ్ళీ చెక్కలు ఇచ్చేదా మందులకి తాగమని. అది తాగేది, పొద్దున లేచి పాలాలు కలుపుకొని తాగేది, ఏం తాగినా కూడా మళ్ళీ అమావాస్య వస్తే మళ్ళీ సేమ్ కథ, మళ్ళీ ఎట్లా అయ్యేది అట్లనే. అరే అడుగున్న రోజుల్లో పైసలు ఖర్చు అయితేనే మంచిగా ఉంటుంది, ఇడికి రాగానే అదే అవుతుంది. ఇంట్లో ఏమైనా ఉన్నదంటే ఏం లేదు అని చెప్తారు. ఇక తిరిగిన తర్వాత ఇంకొక మాకు తెలిసిన ఉన్నది ఒక మా చుట్టమే, ఆమె కాడికి పోయినా, ఏమో ఎట్లా చెప్తుందని ఆమె కాడికి పోతే ఆమె శివుని పూజలు చేయాలన్నది. అట్లా 3 వారాలు శివుని పూజలు కూడా చేసిన. అసలు అయ్యగారు నేను పెట్టను బొట్టు అంటూ లేదు అయ్యగారు, అన్ని గుళ్ళు తిరిగిన, అన్ని కలర్ల బొట్లు పెట్టుకున్నా, బ్లాక్ నల్ల బొట్టు కాంచి మొదలు పెడితే ఇక శివుని గుళ్ళ కాంచి అన్ని తిరిగిన అయ్యగారు. తిరిగి ఓపిక నశించింది. ఎవరో పోవాలన్నది మేడారం, ఏదో శివుని బాబతి ఆడికి పోయి మొక్కు తీసుకొని రావాలన్నది, ఏమ్లవాడ అడుపోవాలన్న. సరే అటు కూడా ఆ మూడో వారం అయిపోయింది అయ్యగారు శివుని పూజ. మళ్ళీ 3వ వారం అయిపోయిన తెల్లారి నుంచి మళ్ళీ ఇక స్టార్ట్ అయ్యగారు. ఇక నాకు కనబడతాను, డైరెక్ట్ కనబడతాను, మా ఇంట్లోకి వచ్చినాయి డైరెక్ట్. ఎటు చూసినా మా గోడను చూస్తే ఆ రూపం కనబడుతూనే ఉన్నది, రేకులను చూస్తే వాళ్ళ రూపం కనబడుతూనే ఉన్నది, కనీసం ఒక గుడ్డను చూసినా కూడా వాళ్ళ రూపం కనబడుతుంది. వాళ్ళు మాట్లాడతారు నాతోటి, రియల్గా మాట్లాడతారు. నాకు ఇప్పుడు పక్కన ఉన్నారు, మా అమ్మ ఉన్నదిగా, అమ్మ గోంద మాట్లాడతాను చూడండి, ఏరా నాకు ఎవరు కనబడట్లే అంట, నాతో మాట్లాడతారు. ఒక భయంకరమైన రూపం అది, ఒక్కరు కాదు 4-5. ఇక నాకు నిజంగా ఇక వత్తాలు, మా అమ్మ మీద కొత్తాళ్ళు తిడతాళ్ళు, ఎట్లా పడితే అట్లా అంటారు, మీ అమ్మని ఇట్లా చేస్తారు అట్లా చేస్తారు అంటారు, నాకు భయం లేపుతాళ్ళు బాగా. ఇక రియల్గా నాకు అనిపిస్తుంది చేస్తాలని. ఇక నా కడుపులో కొత్తాళ్ళు, నా పేగులు చింపుతాళ్ళు అంటే ఇక నైట్ నేను ఏం చేసినా మా అమ్మని రమ్మంటే మా అమ్మ భయపడి రావట్లేదు అసలు బయటికి. ఇంట్లోకి వెళ్ళి బయటికి ఏమన్నా వస్తాను, వాళ్ళు బయటికి పోయింది చూసి అటు ఇటు బేడం పెట్టి నువ్వు ఉరికినాయి కాదు, ఇంట్లోకి ఏమన్నా పోతాయి అని. నీ ఉరికి ఒక మిరప తోట ఉంటుంది, మా ఇంటికి కొంచెం దూరమే ఉంటుంది, ఆ మిరప తోట మొత్తం ఉరుకుంటూ తిరిగినాయి కదా, నన్ను ఉరికిత్తాళ్ళు. వాళ్ళని ఉరికెత్తారు, నువ్వు ముందు ఉరుకుతాను, నా షర్ట్ ఒక్కడేసి నా చెప్పులు ఒక్కడేసి మొత్తం ఉరుకుతాను. అసలు ఆ తోట మొత్తం తిరిగిన ఒక ఎస్టీ అయినది. అయితే ఇక తిరిగి నాకు మళ్ళీ మా ఇంట్లోకి వెళ్ళి సౌండ్ వినబడుతుంది. మా అమ్మని కొడతానే మా అమ్మ మొత్తుకుంటుంది, వాళ్ళు కొడతా అంటే మైగా రారా నన్ను చంపుతాలరా అని అదొక సౌండ్ వినబడుతుంది. ఇడిచిపెట్టారా నేను మా ఊరు మొత్తంలో ఎన్ని ఇళ్ళు ఉన్నాయి అన్ని ఇళ్ళు తిరిగినాయి కదా. నాయమటి రాండి, నాయమటి ఇట్లా నన్ను కొడదానికి కొత్తాలు, నాయమటి దూతలు తిరుగుతాను అంటే ఎవరు నమ్మట్లే. ఆ తోట అయినా అలా ఇంట్లోకి పోయి కాసేపు కొన్ని నీళ్ళు తాగినాయి గారు, అదేంటో గన్నులు లెక్కనే ఉన్నాయి, గన్నులతో కాలుతాళ్ళు ఆ రూమ్లోకి రాక కాలుతుంటే అవి నాకు గుచ్చుకున్నట్టే అవుతాయి, గుచ్చుకుంటానే మత్తు వస్తుంది గుచ్చుకుంటానే. ఆ రోజు మొత్తం భయపడి ఆ ఊరు మొత్తం తిరిగినా మురికాలలో కూడా దాచుకున్నాయి గారు, అందరు జుత్తాలు అప్పుడు. ఆఖరికి భయపడి ఆ మురికాలలో కూడా దాచుకున్నా, ఆ ఊరిలో ఉంటే ఇజ్జత్ పోతుందని ఎక్కడికో గుట్టలలోకి పోయి పడుకున్నా. నైట్ ఉరికినా ఆగులు లేదు, ఉరుకుడే లేతే ఆగులు లేదు. అయ్యగారు గుట్టలెక్కిపోయి ఆ నైట్ మొత్తం గుట్టల మీద పడుకున్నాయి, ఇక సోయి లేకుండా పడినా ఉరికి ఇక లాస్ట్కి నన్ను చంపుకోరని నాకు సౌండ్స్ వినొస్తాయి, బ్యాండ్ సౌండ్లు, ఊరు మొత్తం వచ్చి నన్ను కొట్టుడు అట్లా వినొస్తాను. మళ్ళీ మా ఇంటికి వచ్చినాక ఇక అందరు నాకు తెలిసిన వాళ్ళు కలిసి ఇట్లా అయినా ఏంద్రా అట్లా అయినా ఏంద్రా, మా అక్కకి ఇట్లా ఉంటుంది అని వాళ్ళు బాగా గడిచి ఒక్కడికి పోరా అని పంపించారు. మళ్ళీ మా పిన్నోళ్ళ ఇంటికి పోయినాను. మా పిన్నోళ్ళ ఇంటికి పోయిన తర్వాత కొన్ని రోజులు మంచిగా అయినాక మళ్ళీ ఇంటికి వచ్చినాక మా ఫ్రెండ్ అన్నాడు కదా, ఈ వరంగల్ దగ్గర ఆరేపల్లిరా దర్గా అట, ఇవి సమ్మక్క సారకది అయిపోయింది, శివుంది అయిపోయింది, ఇప్పుడు దర్గా. అయితే దర్గా కాడికి పోరా, ఆయన ఎమ్మట నిమ్మకాయలు పిండిస్తాడట, ఆయనే ఫుడ్ ఫ్రీ అన్ని ఫ్రీ, ఎంత అనేరా, నీకు తక్కువైనాకనే రారా, నీకు ఏముండదురా, ఆయన ఎమ్మట తీసేస్తాడరా, చాలామంది బాగుపడుతుంది అంటే ఆడిపోయినాయి గారు. ఆడిపోయినాక ఫుడ్ ఫ్రీ లేదు, ఏం లేదు, మేమే వండుకొని తినాలి, తెచ్చుకోవాలి, మాకు తెలియదు, మేమేం సామాన్లు తీసుకుపోలే. ఇక అట్లనే ఉన్నా ఆయన నిమ్మకాయ పిండి. ఇక పొద్దున్న లేచి ఆయన పోయిన రోజు ఒకటే రోజు చూసిండు అయ్యగారు. ఇక ఆయన చూసేది ఉండదు, రోజు పొద్దున్న లేచి అగరబత్తులు పట్టుకొని నిమ్మకాయలు పట్టుకొని 7 దర్గాలు ఉంటాయి మొత్తం, దాంట్లో 7 దర్గాలు రోజు పొద్దున్న సాయంత్రం తాళం చేసుకుని పూజలు చేయాలి. ఎప్పుడో మళ్ళీ 10 రోజులకు 11 రోజులకు చూస్తాడు ఆయన, పిండితోడు మొత్తం తక్కువైంది అంటాడు. అది అయినాడు. అట్లా పోయినా మళ్ళీ వచ్చినాక అమాస పుణ్యానికి రావాలన్నాడు. నాకు విజయవాడలో పని వచ్చింది, ఇంటికి వచ్చి ఒక 2 రోజులు మళ్ళీ నేను విజయవాడ పోయినా, అమాస పుణ్యానికి రాలే. పని అయిపోయినాక మళ్ళీ
మళ్ళీ వచ్చినాక మళ్ళీ ఎక్కువ అవుతుంది. అమాస పుణ్యాన్ని పోలే కానీ మళ్ళీ ఎక్కువ అయినాక మళ్ళీ అమాస పుణ్యాన్ని పోయినా. అమాస పుణ్యాన్ని పోతే మళ్ళీ సేమ్ కథ, మళ్ళీ అదే అగరబత్తీలు అయ్యే నిమ్మకాయలు అదైనాక అయ్యగారు మళ్ళీ ఆడికి పోయినా మళ్ళీ వచ్చినాం. మళ్ళీ అమాస పుణ్యానికి మళ్ళీ రమ్మన్నారు. ఇక పొదరే ఉండాలి, వస్తూనే ఉండాలి. ఆడ డబ్బులు వాటికి ఎక్కువ అవుతాయి బాగా, నిమ్మకాయలు కానీ వాటి కానీ అగరబత్తీలు అని ఆ తిండి కానీ ఆడ వండుకుందానికి చాలా ఇబ్బంది అయింది అయ్యగారు. పొద్దున లేచి 4 గంటలకు లేచి స్నానం చేసి తిరుగుడు మస్తు ఇబ్బంది అయింది. ఇక తర్వాత వచ్చినాక కూడా అయ్యగారు సరే అన్నీ చూపెట్టుకొని వచ్చిన. మళ్ళీ వచ్చిన 2 రోజులకే మళ్ళీ సేమ్ యథావిధిగా నాకు అది వస్తున్నప్పుడు నాకు అర్థమవుతుంది. నాకు ఎమ్మట ఆ రోజు ఒక రకమైన కళలు వస్తాయి, ఒక రకమైన వేస్ట్ అంత కళలు వస్తూ ఉంటాయి, దయ్యాల కళలు, ఆ కళలు, ఈ కళలు రానే వచ్చినాయి. నీ మామతో చెప్తాను నాకు 2 రోజుల కాంచి, అమ్మ నాకు ఇట్లనే అవుతుంది, ఏం లేదు ఏం కావట్లే అన్నది. నాకు తెలుసా ఇది, నాకు వచ్చే ముందు నాకు అర్థమవుతుంది. కథ లాస్ట్ రోజు ఎక్కువగానే అయింది. ఎక్కువ అయినాక ఇక అన్ని దేవుళ్ళని మొక్కిన నైట్ మొత్తం నిద్రపోలే. వాళ్ళు మాట్లాడరు, నా గుండెను కోసుడు, నా కడుపులోకి పోతారు ఆ దూతలు అనేది, ఆ గాలి అనేది పోతాను. దూతలు కడుపులోకి పోయి ఇష్టం వచ్చినట్టు కోసుకున్నాడు. నిజంగానే చచ్చిపోతాను, ఇక చచ్చిపోయినట్టే అనిపిస్తుంది. ఇదంతా కానీ ఇక మా అమ్మతో చెప్పిన పొద్దున్న లేవగానే, ఈ దేవుళ్ళు అయితే తిరగలేంగానమ్మ, మనం మొక్కుకున్నది ఒకటే దేవుణ్ణి చిన్నప్పటి కాంచి, ఇక సచ్చినా బతికినా ఒక్క కాడికే పోదాం, ఎల్చా పాస్టర్ ఉన్నాడు కదా, అయ్యగారు ఉన్నాడు కదా, అక్కడికే పోదామమ్మ, ఏదైతే అదైంది అని అనుకున్నా. వస్తాంటే కూడా అయ్యగారు ఆటోలో కూడా నీ ఒంట్లో బాంబులు ఎక్కించినావు, మీ ఒంట్లో బాంబులు ఎక్కించినావు, మీ ఆటోలో చచ్చిపోతారు, ఆటోలో ఉన్న వాళ్ళు అందరూ చచ్చిపోతారు, అది ఇదంటే భయపడుకుంటూ వచ్చిన అయ్యగారు. ఈడికి వచ్చినాక ఈ చర్చి దగ్గరికి వచ్చినాక కూడా నన్ను చర్చి లోపలికి రానిత్తలే. నువ్వు చర్చి లోపలికి పోతే మీ ఎల్చే పాస్టర్ చచ్చిపోతాడు, ఆ చర్చి మొత్తం కూలిపోతుంది, మీ అమ్మగారు చచ్చిపోతుంది, నువ్వు పోవద్దంటే నీ భయంతో నిజంగానే చర్చిలోకి పోతే అవి మొత్తం కూలిపోతాయి అన్నట్టు పెట్టగట్టాల రోడ్డు మీద పడుకున్నా. ఇలా పోదామంటే రానిత్తలే. ఇక వెళ్తాను అయిపోయినా అని భయపెడతాను. ఇక వీడికి వచ్చిన ఎట్లనో ఒకటి ఇక కష్టపడి వచ్చిన అయ్యగారు, ఏదైతే అదైంది అని వచ్చిన. అమ్మగారు కింద ఉన్నది, అయ్యగారు ఎటు పోయాలంటే బయటికి పోయి పైకి పోయి ప్రార్థన చేసుకోపో అంటే, మీరు వచ్చి చేయి పెట్టి ప్రేయర్ చేసిళ్ళు కదా, ఒకటే నిమిషం. ఆ 1 నిమిషం కాచి ఆ రోజు నుంచి కళలు లేవు, ఆ దయాలు లేవు, ఆ బాంబులు లేవు, ఆ దూతలు లేవు. అప్పటి నుంచి ఆ ఎల్చే పాస్టర్ మీరు చేయి పెట్టిన కాచి ఏది లేదు అయ్యగారు. అప్పటి నుంచి ఈ కళలే కానీ, ఈ చెవుల మాట్లాడుడే కానీ. భద్రమ్మ గారు, మరి భద్రమ్మ గారిని అడిగి అనేక విషయాలు తెలుసుకుందాం. అమ్మా వందనాలు. ప్రైజ్ లార్డ్. నా పేరు బొల్లం భద్రమ్మ, గాంధీపురం. ఇలా ఒక మాంత్రికుడు కలిసి, అది మనకు తెలియదు కదా, ఒక మాంత్రికుడు మా వంతో పరిచయం అయ్యిండు. మంత్రకాడని మాకు తెలియదు. ఒకరోజు ఆగమాగం చేస్తా అంటే కలిసి తిన్నాడు, కలిసి పండుకున్నాడు. ఈ మంచం మీద చేయి పెడితే మంచంలో ఎత్తంది అంటాడు, భూమి మీద చేయి పెడితే భూమిలో ఎత్తంది అంటాడు. కుర్చీ మీద కూర్చొని అన్నం తింటలేడు, ఇంట్లో నుంచి బయట కురుకొస్తాడు, ఆ ఇంట్లో ఉంటలేడు. ఆ రోజు నుంచే ఇక ఇట్లా అవుతుందానని గోర్షకాడికి తీసుకుపోయాను. మా ఊళ్ళో ఒక ఆయన తుర్కాయన ఉండే, గోర్షకాడికి తీసుకుపోతే ఏం లేదమ్మా అన్నాడు. ఈయన కూడా వచ్చిండు మాతోని, ఈయన దంటకాడు వచ్చినాక ఏమైందన్న ఏం కథ అని వాళ్ళిద్దరు మాట్లాడుకున్నారు. నాకేం కొత్త, ఎప్పుడు పోవం అయితే మనం పేరు వాళ్ళు గిట్ట పట్టిండ్రేమో అని నేను ఈయన కాడికి గోర్షకాడికి తీసుకుపోయినా. అంటే ఆ ప్రాంతంలో ఒక 2 మగపిల్లలు చనిపోతే వాళ్ళు కనుక బట్టిరేమో అనుకున్నావు? నేను అనుకున్నా వాళ్ళు కనుక బట్టిరో అని అనుకున్నా. వాళ్ళు అది ఏం కాదు. ఇక ఆయన పోయినాక ఇంత అంతరం కట్టిండు, ఈ దర్శిని ఇంత పొగేసిండు, ఏం మంత్రం చదివిండు. ఇంటికి తీసుకొచ్చినా కానీ ఇక తెల్లారి నుంచి మొదలైంది. ఇక తగ్గలే. ఇంట్లో ఏం జరుగుతుందంటే ఆడున్నది ఈడున్నది, ఇగో ఈడ పట్టుకున్నా, ఇక కుర్చీ మీద నిలబడరా కూర్చోరంటే కుర్చీ మీద కూర్చోట్లే, మంచం మీద కూర్చోరంటే మంచం మీద కూర్చోట్లే, ఆడ కూర్చోట్లే. బయటకు వచ్చి కళ్ళ పొంటి నీళ్ళు తీసుకుంటా బయట అన్నం తింటాడు. 2 ముద్దలు, ఒకటే ముద్ద 2 ముద్దలు ఉంటలేవు. ఇక అట్లా దగ్గర వారం దాకా వస్తుంది. ఇక కాళ్ళ పొంటి ఎక్కుతాను, ఇక ఇది బారుతుంది అది బారుతుంది నాకు, ఇగో ఇట్ట అని బొటేనేళ్ళ కానించి ఎక్కిస్తారట. ఎలకలు బారినట్టుగా, పాములు ఎక్కినట్టుగా అట్ట ఇట్ట ఆగం చేస్తారు. ఎవరు ఎక్కిస్తారు బొటనేళ్ళ కానించి? మాంత్రికులు, ఇంకెవరు ఉంటారు, మంత్రాలు చేసిన వాళ్ళు. అంటే బొటనేళ్ళ కానించి ఎలకలు లోనికి ఎక్కిస్తారా? పారుతున్నాయి నాకు పారుతున్నాయి. ఏమున్నదిరా, ఏం లేదురా, కాళ్ళకు చూస్తాను కదా, ఏం లేదు అంటాను. అంటే నువ్వు నా కాళ్ళ మీద పెట్టు,
తెల్లందాక ఇలా ప్రార్థన చేసినాం, మా రాజు వచ్చి చేసిండు, మా పద్మ వచ్చి చేసింది, మా ఎల్లమ్మ వాళ్ళందరూ వచ్చి చేసిండ్రు, ఏం తక్కువ కావట్లే. తెల్లందాక అట్నో ఇట్నో ఇక నిద్రే పోలే. తెల్లందాక ఎట్లయినా చూసినాం, ఎట్లా చుట్టూగా ప్రార్థన చేస్తారు, ప్రార్థన చేసిర్రు మా ఊళ్ళు. చేసినా కానీ దేవుడు కూడా ఏం కార్యం చేయలే. ఈవిడు ఇట్నే అంటాడు, ఈయన కూడా ప్రార్థన చేస్తాడు మంచిగానే బైబిల్ పట్టుకొని, చేసినా కానీ ఏం కావట్లే. అంటే తెల్లవాళ్ళు ఎలకల భారతని అంటూనే ఉండా, ఇగో ఈడికొచ్చినాయి అంటాడు. ఎట్లా అని ఏం చేయాలి అని అన్న ఇన్న పైసలు తీసుకొని సరే ఎటన్నా తీసుకుపోప్పులు కానీ మరి ఏంది ఇట్లా ఆగం చేస్తాను ఇట్ట అవుతుందని అంటే డైరెక్ట్ ఈడికే తీసుకొచ్చిన. అప్పుడు మీ గొంతు బాగలేదు ఆపరేషన్ అయినప్పుడు ఈడికే తీసుకొస్తే అమ్మో నేను ఉండలేను, ఏటో తీసుకుపోతాను. రాజుగిట్ట వీళ్ళందరూ తోలిర్రు. తీసుకొని వచ్చినాక ఇక్కడికి వచ్చినాక కూడా పెద్దయ్య గారు ప్రార్థన చేస్తా అంటే అసలే తక్కువ కట్టలేదు. వెనకకు చేస్తే ముందడికి తిరుగుతానే, ముందడికి చేస్తే వెనక తిరుగుతాను. మన చర్చకు వచ్చినాక ఇక నేను ఉండలేనమ్మా, ఇక నేను పోదాం పా అమ్మ అంటే ఆగురా పోదాం కానీ ఆగురా అంటే నేను ఉండను అసలే బతుకుతలే అయ్యా నాకు ఆగమాగం చేస్తాను, ఎక్కువ చేస్తాను, పాయింట్లో జరబడతాంటే ఇట్లా పట్టుకొనే వచ్చిండు ఆటోలో పట్టుకొని వచ్చిండు. వాళ్ళందరూ ఆటో ఎక్కిన వాళ్ళు అంటారు ఏమైంది పిల్లగా పాయింట్ అంత ఒక దగ్గర మలుచుకుంటాను అంటే అయితే ఓమ ఈడికెక్కినాయి అని అంటాడు. అయ్యగారు చెప్పినా కానీ ఇక ఉండకుండా అక్కడికి పోయినాక మంచిగా బాగా అవుతుందమ్మా, ఇక్కడ ప్రార్థనలు చేస్తే ఎప్పటికో దేవుడు ముట్టుకుంటే అప్పటికి బాగా అవుతుంది, ఇప్పుడు అంత అర్జెంటుగా కాదు అడిగిపోదాంపా అని పోయినాక ఆమె అక్కడ పాతూర్లు ఉన్నది, ఇక్కడ గుడికాడ లేదు, చీకటి పడ్డది. పోయినాక ఇప్పుడు కాదు ఆడన్న బొట్టు తీసుకొని పెట్టుకోరి పిల్లగాన్ని అక్కడనే ఉంచు, నేను రేపు పొద్దున వస్తాగాని అన్నది అమ్మ. ఎక్కడ గుళ్ళకి పోతే లేదామ అక్కడ ఇంటికాడ ఉన్నది. అయితే ఇక అక్కడికి ఎక్కిండు, శ్రీశైలం పర్వతం ఎక్కిండు, గుడి మొత్తం ఎక్కిండు. భయానికే భయం అయితేనే అమ్మ వాళ్ళు వచ్చిర్రు చంపుతారు నన్ను, వీళ్ళు వచ్చిర్రు చంపుతారు. అవి ఆడ 15 మంది ఉన్నారు, ఎవరు పరిచగా వస్తారు నాగురా ఊరి ఆడ ఈడ వాని పేరు చెప్ప వీని పేరు చెప్ప 15 మంది పేరు చెప్పిండు. 15 మంది పేరు చెప్పి గుడి మొత్తం మెట్లు పైకి ఎక్కిను, గుడి మీద కూర్చున్నాడు మంచిగా. దిగురా ఎవరు లేరురా చూస్తున్నారా, దిగురానా ఎవరు లేరు అని అంటే అక్కడికి వచ్చిన వాళ్ళందరూ ఏందమ్మా పిల్లగాడు ఇట్లా చేస్తాను, ఎంత ముద్దుగున్నావు ఎర్ర కొడక ఇట్లా చేస్తాను మీరా, ఎవడికా కడుపు కాలిందిరా అది ఇది అని వాళ్ళు అంటారు. ఇక నేనేం చేయను, నేను ఒక్కదాన్నే ఉన్నా, ఎవరు లేరు, అన్న రాలే, తమ్ముడు రాలే, అయినోడు రాలే, పోయినోడు రాలే, ఎవడు రాలే. గుడి ఎక్కినాక పడతాడు ఏమో కింద ఎట్లా అంటే అమ్మ నిన్ను చంపుతానికి వస్తారు, ఇక మీ అమ్మ కూడా అయిపోయింది, నువ్వు కూడా అయిపోయినావురా, నువ్వు కిందికి రావారా, మీ అమ్మ ఏం చేయలేదు, నువ్వేం చేయలేవు, ఎవ్వరు ఏం చేయలేరురా నన్ను అంటాడు. ఎవరు వాళ్ళు అంటారు శక్తులు, మంత్రగాళ్ళు మంత్రశక్తులు అంటున్నాయి. మంత్రశక్తులు అంటే నేను రాను అన్నాడు. తర్వాతకి కిందికి రాయి అంటే కిందికి వస్తా అంటే ఈ కడుపుల నుంచొని కాళ్ళ నుంచొని కడుపులకెక్కి, కడుపుల నుంచి తలకెక్కి, తల నుంచి ఈ చేతులు కాళ్ళు ఇవన్నీ బారి పీక్తానేట, మొత్తం రక్తం పోతుందట లోపల. ఎట్లా ఏం చేద్దు ఆగుతలేడా అని ఇట్లాంటి దిమ్మకు ఆ సమ్మక్క సారక్క అది గద్దె ఉంటుంది అక్కడ కట్టేసిరు. ఈయన కట్టేసుకున్నాడు పైపుతో, నువ్వే కట్టేసుకో, ఈయన కట్టేసుకున్నాడు. నేను కడతానికి రావట్లేదు, ఇంకొక పిల్లగాడు వచ్చిండు బాగులేదని, ఆ పిల్లగాడు వచ్చి ఆ పిల్లగాడు పట్టుకున్నాడు, చుట్టూ కట్టుకున్నాడు. అమ్మ నన్ను కట్టేద్దురా అంటే చెద్దరు కూడా తీసుకుపోయి ఆ పైపుల మీదకే నేను కట్టిన, రక్తం తాగినాయి అట. ఇట్లా అయిండు బక్కగా, రక్తం అంతా తాగుతానే. అమ్మ నేను ఏం చేద్దరంటే ఆమె వచ్చింది 10:30కి వచ్చింది అమ్మ, దేవుడు చెప్పినా ఆమె వచ్చింది. అమ్మ మరి పిల్లగాడు ఇట్టడి చేస్తాను ఆగమాగం చేస్తాను అంటే శతబడి ఉన్నది అమ్మాయి నీ కొడుకు అన్నది. ఆమె ఈయన పేరు వాని పేరు చేసిన వాని పేరు చెప్పదు. తర్వాత ఈయన్ని దులిపాలమ్మ, బాగా ఒంట్లే ఉన్నాయి పురుగులు కానీ, ముండ్లు కానీ, సూదులు కానీ, ఇనుప శీలలు కానీ ఉంటాయి,
ఈయనని మమ్మల్ని ఆదివారం తీసుకురా దులిపాలి అని చెప్పింది. 10 రోజులు ఉన్నాక వారం సుత్తనే ఉంది. ఆదివారం చూసింది చేయాలి ఈయనని. ఎట్లా మరి అని ఇంట్లో అద్దులు పెట్టాలి, అప్పటిదాకా బాగా కాదు ఏం కాదు అని అంటే అద్దులు పెడతానికి 6,000 రూపాయలు, 4,500 ఆమెకు అయినాయి. బయట ఖర్చులు ఒక 2,000 నాకు అయినాయి. అవి తీసుకొచ్చి ఇంట్లో ఆపతి కోసం అని ఆ మూలకొకటి ఈ మూలకొకటి ఆ మూలకొకటి 4 మూలకు 4 పెట్టి అద్దులు పెట్టిన ఆమె సమ్మక్క సారక్క ఇచ్చినాయి. అద్దులు పెట్టి ఇంకా ఆ రేత్రి అవి పెట్టిన వెంటనే శక్తులు లేచిపోయి వాని పక్క ఇంటి మీద పడ్డాయి. ఒక మాంత్రికుడి మీద పడ్డాయి. ఇవన్నీ లేచిపోయినాయి అట. మేము ఇవి పెడుతూనే ఉన్నాం, 12 కాకముందు పెట్టాలన్నది. ఎవరు చెప్పి నీకు లేచిపోయినాయి అని? మేము పెడతాంటే పోయి వాళ్ళ మీద పడితే వాళ్ళు వామ్మో వచ్చినారు, 15 వచ్చినాయి, 15 మంది వచ్చారు, 20 మంది వచ్చారు. ఎవరు చెప్పారు అంటాండి వీళ్ళ దోస్తు. ఇలా దోస్తు అంటాడు, నీ దోస్తు అంటాడా? సర్లే అట్లా చేసినా అవి పెట్టినాక ఆయన అట్లా చేసిండు. ఇక మా చెల్లె వాళ్ళ ఇంటికి, రాజు వాళ్ళ ఇంటికి, రాజు లేడు, మా రాజు వాళ్ళ ఇంటికి, మా పద్మ వాళ్ళ ఇంటికి, ఆ రాజు వాళ్ళ ఇంటికి, మా ఎల్లమ్మ వాళ్ళ ఇంటికి అటు పోయి ఏంది ఇల్లు అయితే మంచిగా బాగా చేయించినావు. మంచిగా మంత్రగత్యం తీసుకొచ్చి నెంబర్ 1గా బాగా చేయించినావు. అంటే ఇక ఇల్లు ఈయన మీదకి వచ్చినాయి, వాళ్ళ ఉండే వాళ్ళని మించి లేచి మళ్ళీ పక్కింటికి అటు ఇటు పోయినాయి. పోతానే అని ఇక ఆయన పిచ్చి పిచ్చి చేస్తాడు. ఈయన చేసినట్టు ఆయన చేస్తాడు. ఈయనతోటి ఉన్నోడు ఇన్ని రోజులు తాగి తిని పక్కన ఉన్నోడు ఈయన ఎట్ట చేసిండు, వీనికి చేసినోడు అట్ట చేస్తాడు. ఓకే చేస్తాడు. నైట్ ఒక నైట్ 12 కాకముందు పెట్టినాం. ఇక అయిపోయింది. వీడు కాస ప్రశాంతంగా ఇంత మందు తాగిను. మళ్ళా అమావాస్య రాగానే మళ్ళీ ఎక్కువ అవుతుంది. అమావాస్య రాగానే ఎక్కువ అవుతుంది. అమావాస్య వస్తే మళ్ళీ అందుకుంటాను సేమ్ అమావాస్యగా ఏందిరా మళ్ళీ ఇట్లా అవుతుంది ఇట్లా సంగతానంటే అమ్మా మళ్ళీ ఆడికే పోయినాం. మళ్ళీ పోయినాక ఏందమ్మా మరి ఇటు సంగతానంటే ఏం కాదు నేను చూసుకుంటా అన్నది. ఏం కాదు నేను చూసుకుంటా అని దులిపింది. తెల్ల పురుగులు పడ్డాయి. ఏం పడ్డదో నాకు చెప్పు అన్నది. సరే అని ఆ పడ్డాక చెప్పినాం. తెల్ల వస్త్రం మీద ఈయనను కూర్చోబెట్టి దులిపింది. దులిపితే ఎప్పమండలతో దులిపితే తెల్లవి పడ్డాయి, పురుగులు పడ్డాయి. తెల్ల పురుగులు 7, 8 పడ్డాయి. ఆయనకు ఒక కడెం వేయాలన్నది. కడెం వేయించిన. ఒక ఉంగరం కావాలన్నది. ఉంగరం వేయించిన. ఇక అట్లా అవుతుంది అంటే ఇట్లా అయితే మంచిది కాదు. ఇట్లా మరి వీడు ఒక రోజంతా ఏం చేసిండు, తినేటోడు తింటాక అన్నం తింటంటేనే బాగా ఎక్కువ అవుతుందట. అరే వీళ్ళు వచ్చారు, అరే వాళ్ళు వచ్చారు, అమ్మ ఇరా రారా ఇంట్లో ఉండకు రారా అని నన్ను గుంజుకొని పోవటం. అరే ఎవ్వరు లేరురా, ఎవ్వరు రావట్లేదు, ఎవ్వరు లేరురా అని అంటే ఆడపోయి జాక్కోవటం, ఈడపోయి జాక్కోవటం. మా రాజోళ్ళ ఇంటికాడ దిమ్మలు ఉంటే ఆ దిమ్మల సాటుకు జాక్కుంటాడు. ఉరుకుతాండు. ఇక ఆయన ఉరుకుడే ఏరే ఒక రకంగా ఉరుకుతాండు బాగా. వాళ్ళు వచ్చి వీళ్ళు వచ్చి కొట్టిర్రు, కొట్లాటకు పోయిండు కనుక అన్నట్టు ఉరుకుతాను. కాసి మైగాని రారు మైగాని రారు ఇంటికి రా. నువ్వు ఇంట్లో ఉండకు, నిన్ను కూడా చంపుతా ఉంటారు వాళ్ళు. అగోరు ఈ జామ చెట్టు మీద ఉన్నారు, ఇగోరు ఇంటి మీద ఉన్నారు, ఇగోరు ఇక్కడ ఉన్నారు, అగోడు అక్కడ ఏడిచి ఇక ఊకున్నాక ఏం చేసిండ్రు, ఇక మనం ఇక్కడ పండుకోవద్దని మళ్ళా ఒకరోజు ఆ నైట్ అంతా ఊళ్ళోకి పోయి ఆంజనేయన గుడికాడ ఎవరు బజార్లల్లో ఇంటికి రానియరు కదా, రానియకుంటే వయసు పిల్లగాడాయే ఇట్లా మంత్రాలు చేసిరట, పిల్లగాడు ఆగం చేస్తాడని అంటే మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి పోతే ఆమె ఇంటికాడ చిన్నపిల్ల ఉన్నదబ్బా ఎట్లా పండుకుంటారు అంటే ఇల్లు వదిలిపెడితే నేను ఏమన్నా పండుకుంటామ్మా అని నన్ను తీసుకుపోతా అంటే ఇక అక్కడ ఆంజనేయన గుడికాడికి పోయి ఆడ చుట్టూ తిరిగిండు. పురుగు లేదు, బూసి లేదు, గడ్డి గాద, ఉప్పు, పాములు అనక ఏమనక నిరుడు ఆనకాలం వాళ్ళకి పోయి తిరుగుతాడు. వద్దు రారా నేను రాను, వాళ్ళు వచ్చిర్రు, ఇగోరు నామెటే ఉన్నారు, నేను రాను అంటాను. ఇక ఏం చేద్దాను, ఇక అట్లనే పోయి మా రోడ్డు మీద పండుకున్నాం. మా అన్న వాళ్ళ ఇంటికాడ రోడ్డు మీద పండుకుంటే ఆమె కూడా ఒకరోజు పండుకున్నాం వాళ్ళ ఇంటికాడ, 2వ రోజు పండుకోలే. ఇక వద్దులే
రోడ్డు మీద అన్న పండుకుందాం కొద్దిసేపు అటు ఇటు మాట్లాడుకుంటుంటే తెల్లారుతుంది లేరా ఇంటికి పోదాం అంటే ఇంటికొద్దు అస్సలే ఇంటికొద్దు, ఇంట్లోనే ఉన్నాయి, నేను రాను ఇంటికి అంటాను. మరి ఎక్కడికి పో, నేను అన్ని పనులు చేసుకుని వాళ్ళని అన్నం కూర ఉండాలనే, మరి ఇంటికాడ మళ్ళీ నేను ఒక్కదాన్నే ఉంటుంది, మళ్ళీ వీని కాడ కావాలో కూడా ఉంటాడు, ఎటు ఉరుకుతాడు అని నేను ఇదే బాధ మీద ఉన్నా. మళ్ళా 2-3 రోజులకు మళ్ళా 5-6 రోజులకు ఏం చేసిండు, మన ఆ తోటలు ఉన్నాయి, ఆ తోటలలో బడి వాళ్ళు వస్తాను నన్ను చంపుతారు నన్ను బతకనిత్తలేరే, ఓ మన బావు అని ఇక రా నన్ను గుంజుకొని పోతాడు. నేను రాను పోరా, ఎక్కడన్నా బాగుంటే ఇంట్లో తోలి అడతలు బిడ్డ తలపేసి మధ్యలో ఇంట్లో తోలి ఇక పోయి ఊరంతా తిరిగిండట. ఆ తోటల నుంచి ఓ అని మొత్తుకొని వస్తున్నారు, చంపుతారు, నన్ను ఒక్కరిని చంపరు, మా అమ్మని చంపకరు, నన్ను ఒక్కరిని చంపితే చంపుదురు అని ఆ మోర్రె పడ్డాడట. మోర్రె పడితే అంత బురదే. ఇక వాళ్ళందరూ తలుపులు వేసుకుంటారట ఇంటికి రాకుండా. బజార్ ఎమ్మడి పడి ఉరుకుతాడట. పాతగూడెం పోయిండు, అబ్బడ్రాయి కాడికి పోయిండు, అటు మళ్ళీ కొత్త ఇళ్ళకి వచ్చిండు, మళ్ళీ వానసెక్కిన వాడే వచ్చిండు. ఈ అంగి ఇడిచిండు, టూప్ ఎక్కాడేసిండు, అంగొక్కాడేసిండు, ఇక ఉరుకొత్తాడు. పోలీసు వాళ్ళు వచ్చిర్రా, పోలీసు వాళ్ళు వచ్చిర్రు, వాళ్ళు ఎవ్వరు రాకుండా నేను చూసుకుంటా కానీ రా తమ్ముడా రా, నా కాడికి రారా. నన్ను ఒక లారీ ఉన్నదాడ, లారీ ఆగింటే లారీ సాటికి దాచేసింది. ఊళ్ళో పడి తెల్లారినాక ఉరుకొత్తాడు, మళ్ళా తెల్లారినాక ఉరుకొత్తంటే ఆమె పిలిచింది. ఇక అందరు కూడి చక్కదానాల తమ్ముడు ఇట్లాగని చేస్తారు అని ఏంది తమ్ముడా, నేను వత్తరారా నీతోటి అని ఏడ్చింది. వాళ్ళ కొడుకున్నాడు నవీన్ అని పేరు. అమ్మమ్మ నేను ఒక్కటి చెప్తే ఇన్ను అన్నాడు. ఏంటిది అన్న అంటే, ఇగో వాడిని ఎక్కడికి కాదు, అక్కడ వరంగల్ అవతల దర్గా శైలం బాబా దర్గా కాడికి తీసుకుపో, ఆయన కళ్ళల్లో ఒకటే నిమ్మకాయ పిండుతాడు, నిమ్మకాయ పిండి ఏమున్నా చెప్తాడట, బాగు చేస్తాడట. పో అమ్మ, 10 రోజులు కాదు నెలన్న అక్కడనే ఉండు, వానికంటే ఎక్కువ ఉన్నారు నీకు, నీ కుటుంబం ఉన్నదే ఒక్కడు, వాడిని ఒక్కడిని పోయినాక వాడు చచ్చిపోయినాక నువ్వు ఎవరి కోసం బతుకుతావు, ఎందుకు నువ్వు ఉన్నా లేకున్నా ఒకటే అని అన్నాడు. సరే అని ఆమె 2000 రూపాయలు ఇచ్చింది. ఆ పిల్ల ఇచ్చి నాకు కూడా ఒక 1500 ఉంటే 3000 రూపాయలు తీసుకొని పోతే ఆయన వాడు అన్నట్టే కళ్ళల్లో నిమ్మకాయ బిండు బాయి కాడ తానం చేపించి, దరగల కాడ తానం చేపించి తీసుకుపోయినాక, ఈయనకి మంత్రశక్తులు ఉన్నాయమ్మా, మహిళా వస్త్రంలో చేసి పెట్టిండ్రు, దాన్ని బొమ్మను చేసి బొమ్మకు గుచ్చుతాండ్రు, సూదులు అవి ఏంటి శీలలు గుచ్చుతాండు, వాడు ఉండనిత్తలేడు, వాడిని అమాసకు పుణ్యానికి లేపుతాడు, వాడిని ఒక్కడ ఉండనిత్తలేడు, ఇంట్లో బయట ఉండనిత్తలేడు అని చెప్పి ఇంటికి వచ్చినాక అందరూ అంటారు, చెప్పకుండా పోయారు, చేయకుండా పోయారు, ఎక్కడ పోయారు, ఆడపోయారు, దేశపచ్చులు అయిపోయారు అని అంటారు. మా దగ్గరికి వచ్చిన వాళ్ళు ఎవరు లేరు. మళ్ళా ఇంకొక అమ్మాయిని తిరుకోళ్ళ అమ్మాయిని ఒక 1000 రూపాయలు అడుక్కొని, మా ఫ్రెండ్ నాకు 500 అడుక్కొని, ఇంకొక ఆమెని ఇప్పుడు మాట్లాడిన ఆ పిల్లని ఇంకొక 2000 అంటే ఆమె ఎత్తే ఇవన్నీ పట్టుకొని అక్కడ తినుకుంటా వండుకుంటా ఉండి వీడిని చూపించుకొని వచ్చినాక మళ్ళీ ఏమైంది, పని పోయొచ్చుని ఇటు మళ్ళీ పోయొచ్చినాక మంచిగా ఉండి అనుకుంటారు. కానీ అమ్మ ఇగో నాకు పానం ఎట్టట్టున అవుతుంది, ఇక తాగుతాడు, బాగా తాగుతా అంటే చేతగట్లేదు తెల్లన్నాక పొద్దున్నాక తే అనుడు, నోటికి వచ్చినట్టు తిట్టడం, కొడదానికి రావటం, నా చేతులు ఇట్లా గట్టిగా ఇట్లా 2 చేతులు గట్టిగా బిసుకటం, నువ్వు మందెత్తవా తేవా అనటం, తెచ్చిందాక ఒకటే పో అనుడు, ఇంట్లో నుంచి బయటికి నూకేసుడు, మెట్ల మీదకి 2-3 సార్లు పడుదును. ఇక నేను ఏం చేద్దాను, ఇక నేను ఉండను, ఇక వీనికి ఏమన్నా భోజన జాబడతా కానీ ఇక నేను ఇన్ని సాధించలేను, ఇన్ని దేశాలు తిరిగి వస్తాను, ఇందరికి కాడికి పోయినా అయినా కానీ గింత కూడా బాగా కావట్లేదు, నేను ఏం చేయాలి దేవా అని ఇక ఊకున్నాక 2-3 రోజులు అయినాక నేను ఉన్నానమ్మా, మరి నేను బతికితట్లేదు, తీసుకుపోవా ఏటన్నా
అని రాజు కాడికి పోయిండు. నేను రైలు బండి కింద పడతానని ఉరికిండు. నువ్వు బాగు చేపిస్తావా, నేను రైలు బండి కింద పడి ఉరకనా అని రోడ్డు పట్టుకొని అక్కడికి దగ్గర ఉంటుంది, రైల్వే స్టేషన్ దగ్గర ఉంటుంది. ఉరుకుతాంటే రారా, నీకు ఏదైనా ఇల్లు చోటన్న అమ్మి కూడా నేను బాగు చేయించుకుంటా రారా, అయ్యా రారా అంటే నువ్వు రావట్లేవు, నువ్వు ఇంట్లో ఉండొద్దు, బయటికి రావాలి, నువ్వు రావాలి, నేను కూడా ఉన్నాను ఇంట్లో అని పోతాంటే నిన్ను ఎన్ని విధాలైనా నేను బాగు చేయించుకుంటా రారా కొడుక, రారా నువ్వు సావద్దు రారా అన్న. 2 సార్లు అట్నే తీసుకో. మొన్న ఇక ఇన్ని చేయించుకొచ్చినా కానీ ఇంకా మళ్ళీ వీడు ఇట్నే అంటాండి ఏంది అంటే, రాజుబావ నాకు ఇటట్నో అనిపిస్తుంది అని అప్పట్లెక్కనే కొద్దిగా అనిపిస్తుంది బావ అంటే, నువ్వు ఇది అనిపించుడు కాదు కానీ మళ్ళా ఎక్కువ చేస్తారో ఏమోరా, నువ్వు సపడియాక అయ్యగారికి అడిగిపో, అన్నీ ఇంట్లో ఏమన్నా ఉంటే తీసి నీ దగ్గర ఏమన్నా తాయితులు ఉంటే తీసిపోరా అయ్యా, దేవుడే బాగు చేస్తాడు, నేను దేవుడు బాగు చేసిందాక, దేవుడు ముట్టిందాక నువ్వు అక్కడనే ఉండు, ఎలిసాయ్య గారికి అడిగిపోయి ఆన్నే ఉండిపో, అన్ని విధాలుగా నిన్ను చూసుకుంటాడు మంచిగా, అయ్యగారికి అడిగిపోరా అని వాళ్ళందరూ అంటే, ఇక అన్న ఒక్కడ ఇక సార్జీల కాడ వీడికి వచ్చినాక ఇప్పుడు వారం వెళ్ళింది, నిన్నడికి మంచిగానే ఉన్నాడు. ఇప్పుడు వారం వెళ్ళి ఎడికి 2 రోజులు పెట్టిన కాడ నుంచి మొత్తం పారిపోయినాయి, అవి మొత్తం పోయినాయి. నాకు రాని ప్రార్థన అయితే నేను గట్టిగా ఎప్పుడు మొదలు పెట్టినో అప్పటి నుంచి ఏం లేవు, ఆ చేయి పెట్టినా కానీ అన్నీ పోయినాయి. ఇక అన్నీ పోయినాయి, ఏం లేవు ఇప్పటి వరకు కూడా అన్నీ పోయినాయి. ఇలా అమావాస్య కదా, ఇలా ఎట్టుంది? ఇలా మంచిగా ఉంది అయ్యారు. రకం అంటే అయ్యగారు నేను పడ్డ నరకం ఎవరు పడరు అనుకుంటా, మురికాలలో పడుకుంటుంది అయ్యగారు భయపడి. ఇట్లా ఒర్రేది, మామని నిద్రపోనిపోయేది, చేసేది, మాట్లాడితే ఇక నాకు మందు తాగితేనే పడుకునేది, అది ఏమైనా చేసుకునేది. ఇక మేలకొస్తే మందే ఇక నరకం మా అమ్మ చూడలేక, ఇలాంటి కొడుకు ఉన్నా ఒకటే లేకుండా ఒకటే, ఇంకెన్ని దేవుళ్ళ కాడికి తిప్పినా బాగుపడతలేదు అది అని మా అమ్మాయి నన్ను మందు పెట్టి చంపితే నా కష్టాలు పోతాయని అనుకున్నది మా అమ్మ. తిరిగినా కానీ అయ్యగారు మా అత్తమ్మ అవుతుంది ఒక ఆమె, పద్మ ఆమె పేరు. అయితే ఒక రోజు పోయి ఇట్లనే ఒకరోజు ఇక్కడికి వచ్చే రోజు ముందు రోజే ఆల్రెడీ నేను అనుకున్నా నైట్ ఇటు వద్దామని, ఎల్సా పాస్టర్ అయ్యగారి దగ్గరికి పోదామని అనుకున్నా. ఆడిపోయినాక బాగా వణుకుతాను, షేక్ అవుతాను, అసలే భయంతో షేక్ అవుతాను మొత్తం, ఒళ్ళు చేతిలో కూడా కాదు, బాడీ తలకాయ మొత్తం ఎట్లా వణుకుతుంది అసలు, ఇట్లా దారుణం. చాయ్ తాగలేకపోయినాయి గారు, సగం కిందనే పోయింది, సగం తాగిన, అంత షేకింగ్. అయితే ఆమెకి నా బాధ చూడలేక కాసేపు ఏడ్చింది ఆమె, కాసేపు ఏడ్చి మహేష్ నేను ఒక మాట చెప్తాను, నాకు ఎంత ఎల్సా పాస్టర్ నాతో అన్నాడు కదా, నువ్వు ఎన్ని గుళ్ళు తిరిగినా కూడా మహేష్ గారు ఇక్కడికే రావాలా, అక్కడైతేనే బాగుపడతాడు, అర్థం కావట్లేదు, వాళ్ళ అమ్మ దేవుల కాడ తీసుకుపోతుంది, ఇక మంత్రశక్తులు కూడా వాడిని దేవుల కాడికే తిప్పుతానే కానీ వాడు ఎప్పటికైనా ఇక్కడికి వస్తాడు చూడని ఆమె చెప్పిండట అయ్యగారు మీరే. ఆమె చెప్పినాక ఆ ముక్క నాకు చెప్పింది ఆమె అదే రోజు, నాకు ఛాయ్ పోసి నేను తాగుతున్నప్పుడు చెప్పింది. అన్నట్టుగానే మన దేవుడు అమ్మని రప్పించిండో ఏం కథో కానీ అన్నట్టుగానే 2 సంవత్సరాల కాంచి తిరిగిన గుళ్ళు ఎక్కడ బాగా కాలే, మళ్ళీ తిరిగి మళ్ళీ ఇదే గుడికి వచ్చినాయి గారు, ఇదే దేవుని దగ్గరికి వచ్చిన, ఇదే ఎల్సా పాస్టర్ దగ్గరికి వచ్చిన, లాస్ట్కి కూడా ఈడికే వచ్చినా మళ్ళీ ఈడనే తక్కువ అవుతుంది. దేవునికి స్తోత్రం. ఇప్పుడైతే మంచిగా ఉన్నది, ఇప్పుడు మంచిగా ఉన్నది. ఇప్పుడు నిన్ను చూసి అందరు పిచ్చోళ్ళు అనుకోలే, పిచ్చోళ్ళు అనుకున్నాడు, అయిన వాళ్ళు కూడా ఇంట్లోకి రానియలే, దగ్గరికి రానియలే, నన్ను చూసి ఇంట్లో కురికెట్టేవాళ్ళు చిన్న పొరగాళ్ళు అయితే. నువ్వు రోడ్డు మీద పోతుంటే అనుకునేటోళ్ళు అందరూ, వీడు ఇట్లా తిరిగిండే, వీనికి పిచ్చి లేచింది కదా, వీడు ఇట్లా రోడ్ల మీద పిచ్చి లేచింది కదా, ఆ రోజు నైట్ నేను ఉరికిన రోజు ఆ తెల్లారి కాంచి వీనికి పిచ్చి లేచి మొత్తం ఊరు మొత్తం తిరుగుతాడుగా, మంచిగానే ఉన్నాడుగా, వీడు మంచిగా ఆడున్నాడు, వీడికి పిచ్చి లేచింది అని ఊరు మొత్తం అనుకున్నారు. పిచ్చి లేచింది ఇక వీడి బతుకు అయిపోయింది అని చాలామంది, అయిపోయింది ఇక వీడి కష్టమే, వీడు బతుకుడు కష్టమే, వీడి పని అయిపోయింది, వీడి బతుకు అయిపోయిందిరా. అందుకనే చెప్పేటోళ్ళు తాగొద్దురా అని అన్నది. కానీ మంత్ర సంగతులు కానీ ఇప్పుడు ఎటుపోయి తాగుడు ఉన్నది కాబట్టి తాగుడు మీద పెడతారు, కానీ మంత్రాలు చెప్తారంటే మాత్రం ఎవరు నమ్మట్లేదు. అయ్యా నీకు క్లియర్గా నాకేం కనబడతానే అవి, మరి మంత్రాలు ఉన్నారా అంటే ఎవరు నమ్మట్లేదు. ఇక్కడికి వచ్చినాక ఇంకా సూపర్ ఉన్నది, మొత్తం మైండ్లో ఏం లేదు, కడుపులో ఏం లేదు, ఊర్లు మొత్తం ఏం లేదు, మంచి నీట్గా ప్రశాంతంగా ఉన్నది, మంచిగా ఆకలి అవుతుందా. అప్పుడు అన్నం తినంటే ఎక్కడ తినోడు తింటే కూడా ఎలకలు పారేది ఒక 2 ముద్దలు తింటే చాలు కడుపు నిండేది, ఎందుకంటే ఈ మొత్తం ఎలకలు మొత్తం కడుపులో ఉండేది. కడుపున అటు తిరుగుతా అంటే నాకు అన్నం తినబుద్ధి కాలే.
నేను కడుపు నిండా అన్నం తింటానంటే ఈడికి వచ్చిన దగ్గర నుంచి ఇక్కడ పోతే బాగుపడతా అక్కడ పోతే బాగుపడతా అనుకున్నావా? అనుకున్నా. నేను అనుకున్నది నా మైండ్లో ఉన్నది మొత్తం ఒకటే గారు, యేసుప్రభు అంటే యేసుప్రభు ఏం చేస్తాడు, ఏం చేయలేడు. ఈ మంత్రాలు కదా, మంత్రశక్తులతోటే పోతేలే అనుకున్నా, కానీ యేసుప్రభు ఇంతగానని చెప్తాడని నేను ఊహించినప్పుడు నాకు తెలియకుండానే కన్నీళ్ళు వచ్చినాయి. అసలు ఆ దేవుడు అంత ప్రేమ చూపించిండు. మంచి ఇంకా ఎవరైనా బాగలేకపోతే మీరు ఇట్లా దేశాలు పట్టుకొని తిరిగి మీ జీవితాన్ని, మీ డబ్బుని మీరు వృధా చేసుకోకండి. జస్ట్ దేవుని సన్నిధిలో కూర్చొని ప్రార్థన చేసుకోండి. ప్రభు అద్భుతం చేస్తారు. మీరేం టెన్షన్ పడాల్సిన పని లేదు. ఆయన మన మాట వినే దేవుడు కనుక, మన ప్రార్థన వినే దేవుడు కనుక తప్పకుండా దేవుడు మీ జీవితంలో కార్యం చేస్తాడు. ఈ మహేష్ని దేవుడు గొప్ప సాక్షిగా వాడుకొను గాక. ఆమేన్.